10 ఏళ్లుగా పేరుకుపోయిన ఉపాధ్యాయ సమస్యలను ప్రభుత్వం దశల వారీగా పరిష్కరిస్తామని చెప్పి కాలయాపన చేస్తుందని, పెండింగ్ బకాయిలు, ప్రమోషన్లు, బదిలీలు, జీతభత్యాల విషయంలో స్పష్టత లేకపోవడంతో ఉపాధ్యాయులు తీవ్ర అసంతృప్తిని కలిగిస్తుందని యూటీఎఫ్ నాయకులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మార్కాపురం పట్టణంలోని ఆర్&బి కార్యాలయం ముందు యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలని రణపేరి కార్యక్రమం నిర్వహించారు. ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ఉపాధ్యాయులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కోటేశ్వరరావు మాట్లాడుతూ, ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు అయినప్పటికీ ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలు అమలు కాలేదన్నారు. 2018 నుంచి ఉపాధ్యాయులకు రావాల్సిన బకాయిలు ఇప్పటికీ చెల్లించలేదని అన్నారు. సిఆర్సీఐఆర్ ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని, ఆ హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగ సంఘ నాయకులు, యూటీఎఫ్ రాష్ట్ర, జిల్లా నాయకులు మరియు పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు. నా పేరు ఎన్ నవకోటేశ్వరరావు, యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శిని. ఈరోజు మార్కాపురం జిల్లాలో జిల్లా స్థాయి నిరాహార దీక్షల్లో పాల్గొనేదానికి ఇక్కడ రావటం జరిగింది. మిత్రులారా, ఇప్పటికీ ఈ ప్రభుత్వం ఏర్పడి 1/3 కాలం పూర్తయిపోయింది. అయినా కానీ ఉపాధ్యాయులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చిన పరిస్థితి ఉంది. 2018 నుంచి ఉపాధ్యాయులకు సంబంధించిన రావాల్సిన అన్నీ కూడా అతీగతి లేని పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం వస్తే మేలు చేస్తుందని చెప్పి ఉపాధ్యాయులంతా ఆలోచించారు. అదేవిధంగా ఈ ప్రభుత్వం కూడా స్పష్టమైన హామీలు ఇచ్చింది. మంచి పిఆర్సీ ఇస్తానని, రాగానే ఐఆర్ ఇస్తానని, డిఏలు సకాలంలో చెల్లిస్తానని, సిపిఎస్ సంబంధించిన మంచి పరిష్కారం కనుక్కుంటానని చెప్పి ఈ ముఖ్యమంత్రి గారు గతంలో హామీ ఇవ్వటం కూడా జరిగింది. దాన్ని బేస్ చేసుకొని ఉపాధ్యాయులంతా కూడా ఎంతో ఆశ పెట్టుకొని ఈ ప్రభుత్వాన్ని గెలిపించడంలో ముఖ్య పాత్ర పోషించారు. కానీ ఈ ప్రభుత్వం వచ్చి 1/3 కాలం పూర్తయిపోయినా ఇప్పటికీ ఏ ఒక్క సమస్య కూడా పూర్తి చేయలేదు. ఒక డిఏ ఇవ్వటం, అరకొర బకాయిలు చెల్లించడం తప్ప 3 భాగాల్లో ఒక భాగం అయిపోయినా కానీ ఇప్పటికీ పూర్తి చేయని పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్గా ఈ రాష్ట్రంలో అనేక సందర్భాల్లో నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాం. రణబేరి పేరుతో మొదటగా చేశాం. ఆ తర్వాత రణబేరి 2 పేరుతో గుంటూరులోను, విజయవాడలోనూ చేశాం. తర్వాత రణబేరి 3 పేరుతో ఈరోజు కూడా చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కళ్ళు తెరిచి ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలని సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. గత ప్రభుత్వం రివర్స్ పిఆర్సీ ఇచ్చింది. 18 నుంచి రావాల్సిన 16 డిఏలకు అతీగతి లేదు. అందుకని వెంటనే పిఆర్సీ కమిషన్ ఏర్పాటు చేయాలని, ఆ రిపోర్ట్ వచ్చేలోపు 29% ఐఆర్ కూడా ప్రకటించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసేది. అదేవిధంగా 4 డిఏ బకాయిలను కూడా వెంటనే చెల్లించాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. మెమో నంబర్ 57ని కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది, దాన్ని అమలు చేయమంటున్నాం. గత ప్రభుత్వం 3 ఐఏఎస్లకు మాత్రమే అమలు చేసింది. రాష్ట్రంలో ఉండే 10,500 మంది మాత్రమే దీంట్లో ఉన్నారు ఉపాధ్యాయులు. చిరుద్యోగులకి అది అమలు చేసి ఓపీఎస్ని అమలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసేది. అదేవిధంగా కరోనా సందర్భంలో ఉపాధ్యాయ కుటుంబాల్లో చాలామంది చనిపోయారు. అలాంటి వాళ్ళందరికీ ఆ కుటుంబాలన్నీ ఈదిన పడ్డాయి. వాళ్ళందరికీ కారుణ్య నియామకాలు చేపట్టాలని చెప్పి ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అడుగుతా ఉంటే ఇప్పటికీ చేపట్టలేదు. 953 మంది ఉన్నారు. వాళ్ళకి వెంటనే కారుణ్య నియామకాలు చేపట్టాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా గతంలో ఎటువంటి మా నుంచి డబ్బులు తీసుకోకుండా ఉపాధ్యాయుల ఆరోగ్యాన్ని కాపాడుతున్న సందర్భంలో నుంచి మేము డబ్బులు చెల్లిస్తున్నా కానీ హెల్త్ కార్డులు ఎందుకు పనికిరాని పరిస్థితి వచ్చేసింది. ఏ హాస్పిటల్లో చెల్లని పరిస్థితి వచ్చేసింది. రీఎంబర్స్మెంట్ పెడితే ఎప్పుడు వస్తుందో ఏం వస్తుందో తెలియదు. లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టుకుంటే ₹1,000 అక్కడి నుంచి వస్తుంది. అందుకనే ఈహెచ్ఎస్ని పకడ్బందీగా అమలు చేయాలని చెప్పి ఆ విధంగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మేము కోరేటి చాలా సింపుల్ కోరికలు. ఇప్పటికీ ఇంతకాలం అయినా కానీ ఏ ఒక్కడు కూడా పరిష్కారం చేయలేదు. ఇప్పటికైనా పరిష్కరించాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. యూటీఎఫ్గా మాత్రమే చేస్తూ ఉన్నాం. యూటీఎఫ్ మాత్రం అంటే చంద్రబాబు నాయుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. 2003లో యూటీఎఫ్ ఏం చేసింది, 2019లో
సిపిఎస్ రద్దు చేస్తావా, గద్దె దిగతావన్నప్పుడు గద్దె దిగతానన్నప్పుడు ఏం చేశాము. అదేవిధంగా గత ప్రభుత్వంలో ఎవరూ మాట్లాడలేని పరిస్థితుల్లో బీఆర్టీఎస్ ఉద్యమానికి యూటీఎఫ్ నాంది పలికింది. మదనపల్లిలో ఎగరేసిన యూటీఎఫ్ జెండా జిల్లాల్లోకి వ్యాపించి అన్ని చేసి ఏకం చేసి బీఆర్టీఎస్ని విజయవంతం చేసి ఆ ప్రభుత్వం యొక్క దుర్మార్గాలను ఎదిరించి అందరికీ మాట్లాడే పరిస్థితి కల్పించి ఈ ప్రభుత్వం వచ్చేదానికి కారణం అయ్యింది. కాబట్టి ఇవన్నీ గుర్తుపెట్టుకుంటే యూటీఎఫ్ ఏమి చేస్తుందో కూడా ఈ ప్రభుత్వానికి తెలుసు. కాబట్టి ఇప్పటికైనా స్పందించి ఎవరో కొంతమందిని మేనేజ్ చేయొచ్చు కానీ ఐవర్లు మేనేజ్ చేయలేరు, అందులో యూటీఎఫ్ వాళ్ళు మేనేజ్ చేయలేరు. సమస్యల పరిష్కారమే మార్గం. మరింత ఇబ్బందికర పరిస్థితులు తెచ్చుకోకుండానే ఈ సందర్భంగానే పరిష్కారం చేయాలని మీ ద్వారా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. ధన్యవాదాలు.